గురుగారు ఉగాది పంచాంగం ప్రకారం మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో హ్మ్. మన యొక్క మీనరాశి ప్రేక్షకులకి, మీ అభిమానులకి, మన హ్మ్. ఛానల్ అభిమానులకి అందరికీ కూడా హ్మ్. ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఓకే. అలాగే నా అభిమానులకు కూడా అనుకో. హ్మ్. అయితే ఇప్పుడు మీనరాశి వారందరూ కూడా ముందు ఏదో ఒక దేవుడితో స్తోత్రం చేయాలి కదా. అసలే హ్మ్. మీనరాశి వాళ్ళంతా హీరోలు అనమాట. ఓకే. కాబట్టి వీళ్ళంతా విదేశాలు వెళ్ళిపోతారు ఇప్పుడు. హ్మ్. ఛాన్సెస్ వచ్చినాయి. ఓకే. ఇరాన్, హ్మ్. ఇజ్రాయెల్, హ్మ్. అమెరికా, హ్మ్. గల్ఫ్ కంట్రీస్ మీద బాంబులు వేసేస్తున్నా, యుద్ధాలు జరుగుతున్నా, కామాన్ అంటూ గల్ఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళకి ఆఫర్లు తిరిగొస్తుంది. వస్తున్నాయి. హ్మ్. అయినా సరే అందరూ భయపడిపోతున్నారు. కానీ మన మీనరాశి వాళ్ళు మాత్రం భయపడకుండా ఉద్యోగాలు కమాన్ మేము వస్తున్నాం అని కొత్త ఉద్యోగాలకి జాయిన్ అవ్వబోతున్నారు. ఓకే. కాబట్టి దే ఆర్ ఇన్ డాషింగ్. ఇది హ్మ్. ఎక్కడి నుంచి వస్తుందో ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చేస్తారు కూడా ఆదిత్యరామ్ గారు. ఈ హ్మ్. స్తోత్రం పారాయణ వాళ్ళు చేసుకోవాలి. ఓకే. ఓం ఓం జయ శ్రీ రామదూత హనుమాన్ భజరంగ బలి की जय हो। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुवायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। ओम बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। श्रीरामदूत हनुमान् शरणं प्रपद्ये श्रीरामदूत हनुमान् शरणं 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 श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामनामं मनसा स्मरामि। जय श्री राम जय श्री राम जय सीताराम। మేము రాసి వాళ్ళకి ఇంక రాసి ఫలితాలు లేవు అనమాట. మొత్తం పాఠంతో ఆయన పడేస్తే ఇంకేముంటాయి. 2 లైన్లు పాడవయ్యా మొగుడా అంటే మొత్తం పాడాడు. ఆ విధంగా మీనరాశి వాళ్ళు కూడా అంతే అనమాట. కొంచెం పని చేయండి రా నాయన అంటే మొత్తం చేసేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో వీళ్ళ యొక్క ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2 ఉంది. అంటే వీళ్ళని స్తోత్రాలు మన వాళ్ళు చదివేస్తారు. లలితా సహస్రాలు ఆడవాళ్ళ గ్యాంగులు ఉన్నాయి చదివేవాళ్ళు. విష్ణు సహస్రనామాలు బ్రాహ్మిన్స్ గ్యాంగులు ఉన్నాయి ముసలి వాళ్ళంతా కూడా చదవడానికి. చిన్నవాళ్ళు వీళ్ళంతా కూడా చదువుతున్నారు. అయితే స్తోత్రాలు మనం చదువుతాం కదా. పాట పాడవయ్యా మొగుడా అంటే స్తోత్రాలు చదువుతున్నాడు. అంటే మీనరాశి వాళ్ళు ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు అని అర్థం. అలాగే మా శిష్యుడు ఒకడు ఉన్నాడు ఆస్ట్రేలియాలో, సంతోషాన్ని. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రం చదువుతుందండి. ఏమైనా ఎమ్మెల్యే అయిపోయిందా, ఎంపీ అయిపోయిందా? నాకు అలాంటివి వద్దండి. ప్రత్యంగర, వారాహి, దశమహావిద్యుల్లా అలాంటి మంత్రాలు కావాలండి. 14 మంది గురువులు ఉన్నారు. అడిగి అమృత్సర్ ఇక్కడికి వచ్చి ఫ్లైట్ లో వెళ్తాడు అనమాట. ఏంటి గురువులు కావడానికి. వాడి గురువేమో వీడిని దక్షిణ మళ్ళీ అంటాడు, బందేని బాగానే చేస్తాడు, నేను నెలకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నావు అని అంటాడు. నాకు లక్ష్మీదేవి మంత్రం ఇచ్చి చదవమన్నాడండి. కానీ మా గురువు మళ్ళీ దక్షిణాన్ని అడుక్కుంటాడండి. నేను కూడా త్వరలో అడుక్కునేవాడిని అయిపోతానేమో. ఈ మంత్రంతో గొప్పవాడు ఆయనే అవ్వచ్చు కదా గురువు గారే. నేను కూడా ఇంట్లో అడుక్కోవడానికి అయిపోతానేమో భయంగా ఉందండి అంటాడు. ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి ఈ మీనరాశి వాళ్ళకి పరాభవన సంవత్సరంలో వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి వీళ్ళు. కాబట్టి ఈ యొక్క ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళిపోతారు. ఇంకేం కావాలి? సంతానం కలుగుతుంది. ఛాలెంజ్ కావలిస్తే మీనరాశి వాళ్ళకి ఎవరికన్నా కనుక 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత సంతానం కాకపోతే మనల్ని అడగొచ్చు. ఎందుకంటే గురుడు పంచమ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. రానున్నటువంటి కాలం అంతా కూడా ఈ యొక్క మీనరాశి వారిదే అని చెప్పాలి. కాబట్టి క్రికెట్ మ్యాచ్ల్లో కూడా మనం మీనరాశి వాళ్ళని సలహాలు అడిగి అప్పుడు మనం రిజల్ట్ చెప్తే మనం వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్లు అయిపోతాం. మనం చెప్పినప్పుడు మీనరాశి మా శిష్యుడు తాడిచెర్ల శ్యామ్ కుమార్ ఉన్నాడు. ఏమంటే మూర్తి గారు మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పే మీకు క్రికెట్ రాదు కదా, ఈసారి ఏమన్నా అంటే నేను చెప్తాను, నన్ను సలహా అడిగి చెప్పండి అన్నాడు మా శిష్యుడు. ఆయన మళ్ళీ ఆడే మెచ్చుకుంటాడులే, జ్యోతిష పరంగా చూసి చెప్పారు ఈయన, క్రికెట్ రాదు ఈయనకి అని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తాడు. అంటే మీనరాశి వారికి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది అనమాట.
ఓకే. మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ మేము చిన్నప్పటి నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఉన్నప్పుడు మా వాళ్ళంతా చూసుకునేవారు. ఇంగ్లీష్ కామెంటరీ తప్ప నో తెలుగు కామెంటరీ. మ్మ్. నేనే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మ్మ్. మాకు చెవులకు ఎలా రింగులు పెట్టాం, పోష్ హీరో వెంకటేష్ లాగా అనమాట. మ్మ్. కాబట్టి ఈ యొక్క క్రికెట్ ఇవన్నీ కూడా మనకి తెలిసిందే, దానికి పెద్ద అధ్యయనం అవసరం లేదు, ఓకే. జ్యోతిష విశ్లేషణతో చెప్పొచ్చు. ఆ విధంగా మీన రాశి వారు ప్రతి సబ్జెక్ట్ లో మ్మ్. చదివి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూస్ కనుక సెలెక్ట్ అవ్వకపోతే మ్మ్. భయపడని అవసరం లేదు, దూసుకొని వెళ్ళిపోవచ్చు వీళ్ళంతా కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మ్మ్. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి, మ్మ్. వెళ్తారు, సక్సెస్ అవుతారు, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు మ్మ్. సంప్రదింపులు, చర్చలతో, రాజకీయ నాయకులే వేల కోట్ల రూపాయల చర్చలతోనే సంప్రదింపులు అవుతుంటే మొగుడు పిల్లలు వంట నువ్వు చేయాలని, ఏం చేయాలి, ఇలాంటి మీటింగ్స్ కి అది పెద్ద గొడవల, మ్మ్. కోర్టులకు ఎందుకు వెళ్ళడం. మ్మ్. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ ఇళ్లలో వీళ్ళ మ్మ్. పరిష్కారం చేసుకుని కాపురాలు రైతులకి ఎలా చేసేయచ్చు. ఉండబోతుందంట? రైతు వ్యాపారాలే వ్యాపారాలు. ఓకే. రైతు ఎక్కడ వ్యవసాయం చేయాలి రైతు, కానీ వ్యాపారం చేస్తున్నాడు రైతు. మ్మ్. ఎందువలన రైతులకు పిల్లల్ని ఇవ్వట్లేదు అంటున్నారు. అందుకే మేమే కమిషన్ ఏజెంట్స్ కింద మారిపోతున్నాం. మీకేంటి అమ్మేది అని రైతులు పంటలు పండించడం మానేశారు, కమిషన్ ఏజెంట్స్ గా ఓకే. మారారు. నా వద్దునైనా రైతులు బ్రహ్మాండంగా చేస్తారు. మ్మ్. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా జన్మంలో శని ఉన్నాడు. రైతులు మ్మ్. కొంచెం అప్పులు చేశాడు, ఆ ఓకే. అప్పులు కొన్ని కొద్ది కొద్దిగా తీరతాయి. మ్మ్. అలాగే చక్కగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల కొంచెం బద్ధకం ఉంటుంది, ఇవన్నీ పోతే చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలాంటి పరిహారాలు గురు? శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. మ్మ్. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి దానం చేసుకోవాలి. మ్మ్. అలాగే శనికి చక్కగా రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అని చేసుకుంటే సరిపోతుంది. ఓం శనైశ్చరాయ నమః. 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 చూసావా, ఓం నమో వెంకటేశాయ అని మ్యూజిక్ లో వస్తున్నాయి ఇప్పుడు మ్మ్. క్యాసెట్లు. అలా ఓం శనేశ్వర అని పాట పాడవయ్యా అంటే మనవాడు నామాలు స్తోత్రాలు చదువుతున్నాడు. మ్మ్. ఇది మహామంత్రం. జగద్గురువు అయినటువంటి ఆ శనీశ్వరుడికి చక్కగా ఆ మంత్రాన్ని ఎలా చేసినా పర్లేదని చెప్పడం కోసం ఆయన ఓకే. అంటే పాటలాగా పాడినా, స్తోత్రం లాగా పాడినా, నామం లాగా పాడినా మ్మ్. మీరు చేసుకుంటే, దైవనామ స్మరణ చేస్తే, శనీశ్వర నామస్మరణ చేస్తే మీ కష్టాలు పోతాయని చెప్పడం ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు.